సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ ఆపరేషన్లో ఉగ్రముఠాల స్థావరాలను తుదముచ్చడంతో పాటు దాయాది సైనిక పోస్టులను ధ్వంసం చేసింది. ఈ ఊహించని ఉత్పాతంతో పాక్ ఆర్మీ కకలావికలమైంది. దీంతో ప్రత్యర్థి సైన్యంలో కమాండర్ స్థాయి అధికారులు కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత ఆర్మీ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజాఫరాబాద్ సమీపంలో ఉన్న 75వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ కమాండర్ ఆ పోస్టును వదిలి పారిపోయినట్లు సమాచారం. ఆ కమాండర్ గురించి ఓ జూనియర్ అధికారి మాట్లాడిన రేడియో చాట్ బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమ కమాండర్ సాబ్ పరారయ్యాడని జూనియర్ అధికారి తెలిపాడు. ఓ మసీదులో తలదాచుకుని ప్రార్థనలు చేసుకున్నాడు. పోస్ట్లో కార్యకలాపాలను పునరుద్ధరించాలా అని అడిగితే ఆఫీస్ తర్వాత తాపీగా తెరుచుకోవచ్చు, ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి అని సమాధానమిచ్చినట్టు చెప్పాడు. పరిస్థితులు సద్దుమణిగే వరకు పోస్టుకు తిరిగి రానని ఆ కమాండర్ చెప్పాడని సదర్ జూనియర్ అధికారి ఆ చాట్లో పేర్కొన్నాడు.